హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియోలో మేము కరకరలాడే టేస్టీ అద్దాల గారెలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ వీడియో అయితే సంక్రాంతి టైంలో షూట్ చేసిందేనండి. కాకపోతే మేము ఉండే విలేజ్లో నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ వీడియో పబ్లిష్ చేయలేకపోయాను. కాస్త లేట్గా పబ్లిష్ చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. అయితే మా అమ్మ గారెలు ఎలా చేస్తుందో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మేమైతే బియ్యం పిండి తీసుకున్నాము. ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వేయించిన పల్లీలు, నువ్వులు వేస్తున్నాం. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఫ్రెండ్స్, నువ్వులు అయితే హెల్త్కి చాలా మంచివి. ఇందులో ఉన్నటువంటి ఐరన్, కాల్షియం లేడీస్కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి. దాని తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి. కారంతో పాటు తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ కూడా సంక్రాంతి హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేసే ఉంటారు కదండి. మేమైతే అప్పాలు చేసుకోవడం, తినడం ఇదే సరిపోయింది. అండ్ దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా చూసామండి. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కామెడీ బాగుంది అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు. ఎవరైనా ఆ మూవీ చూడడం మిస్ అయితే తప్పకుండా చూడండి. మంచి ఫీల్తో ఇంటికి వస్తారు. అండ్ ఆ తర్వాత చూస్తున్నారు కదండి, అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మేమైతే కరివేపాకు, కొత్తిమీర ఇంకా ఉల్లికాడలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లికాడలు అయితే మనకి ఈ సీజన్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. సీజనల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే మనం ఖచ్చితంగా వాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఆ పర్టిక్యులర్ సీజన్లో మాత్రమే మనకు దొరుకుతాయి. చూస్తున్నారు కదండి, ఇంకా అన్నీ వేసాక అన్నీ కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకేముందండి, వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా గారెల పిండిలా కలుపుకోవాలి, ముద్దలా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకముందే ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయాయా లేదా టేస్ట్ చూసుకొని ఆ తర్వాత మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, గారెలు చేసుకోవడమే. చూస్తున్నారు కదండి, నేను, మా అమ్మ, మా పాప ఇక్కడైతే గారెలు చేస్తున్నాము. మా చిన్నప్పుడైతే గారెలు చేస్తుంటే నార్మల్ పీటల పైనే మేమైతే చేత్తో ఒత్తేసే వాళ్ళమండి. కానీ ఇప్పుడైతే ప్రెస్ పీటలు వచ్చాయి కదండి, వాటిలో చాలా ఈజీగా గారెలు చేసేసుకోవచ్చు. ఫస్ట్ గారె ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇంకా గారెలు కాల్చుకుంటున్నాం. మా నాన్న అయితే గారెలు కాలుస్తున్నారు. చిల్లుతుందా? ఇక అప్పాలు చేస్తూ ఉంటే తాత మనవరాళ్ళు అయితే కామెడీ చేసేసుకుంటున్నారండి. మీరు కూడా ఒకసారి వినండి ఆ మాటలు. తాతయ్య, నేను కాలువాలా? నీకు కాలువలేదు, నేను కాలుతా. అయ్యో నాది 38 సంవత్సరాల సీనియర్, కాల్చి నేనే ముసలున్నాయి. నాకే చెప్తారా? బాయిపది 33 సంవత్సరాలు ఇప్పుడు చేయబట్టి బాయిపది దిగిపోయి 5 సంవత్సరాలు అవుతాయి, 38. ప్రతి సంక్రాంతి నైట్ డ్యూటీలే వస్తుంది. సంక్రాంతి నైట్ డ్యూటీ వస్తే కలిసి పెడితే మొత్తం నేను కలిసి నేను అవి మాడిపోతాయి, ఉడుకుతాయి, కొన్ని కాలని కానీ అందుకే నువ్వు కాలుతావయ్యా ఎప్పటికి. ఓయ్, నా మీద పడే గడ్డి వేసి. మరి అమ్మమ్మ గాలివరాదా? అమ్మమ్మ గాలివస్తుంది. అమ్మమ్మకు మళ్ళా తెలిసేది అన్నట్టు, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలని మళ్ళీ బాగా తెలిసేది. అందుకే నువ్వు ఎత్తాను. కూర్చుంటే ఎటు లేసుడు ఉండదు. ఈ అమ్మ ఇంకా అందుతుంది అని చెప్తుంది. ఏమైంది లక్కీ, నువ్వు కూడా వేసారా? ఇగో చెల్లె వేస్తుంది, ఇగో ముద్దలని వేసారా? నేను ముద్దలే చిక్తే అప్పుడే సరి లేకపోతే లేదు. కొద్దిసేపు నువ్వు చేస్తుంది, కొద్దిసేపు అక్కయ్య ఫీల్ అవుతుంది కదా. అక్కయ్య ఫీల్ కదా, చెప్పు. మీ అక్కయ్య కదా, నీకు చేయొస్తానే.
నచ్చినట్టు చూసినావా నీకంటే నేనే మంచిగా చేసిన బాగానే చేస్తావా వర్ష? అస్సలు తగ్గదు అబ్బో పాపం ప్లీజ్. అబ్బా వర్ష ఇయ్యొచ్చు కదా నువ్వు అది చేసుకో చేయకుంటే కొంచెం మెల్లగా చేయండి నూనె కంచుడు కాడ ఎక్కువ అల్లరి చేయద్దు. ఏమైతుందమ్మా కంచుడు దగ్గర నూనె ఎక్కువ పడుతుందమ్మా నూనె ఎక్కువ పడుతుందా? నూనె ఎక్కువ పడుతుందమ్మా మనం అల్లరి చేసుకోవాలి. అమ్మ ఆకలి అయితే నాకు గాలి ఇప్పుడు మరి పెట్టినాం కదా మనం కూరల కాడ పెట్టాలి. మనం ఫస్ట్ పండుగ కదా పండుగ కాబట్టి కూరల కాడ పెట్టి మనం గిట్టి తీసుకొని తినాలి. సరే తొందర అయితే దేవునికి పెట్టి నాకు ఇయ్యు ఆగొచ్చు కదనే వర్ష, ఇప్పుడే కదా అన్నం తిన్నావు. అప్పాలు చూసి ఆగలేదు కదనే ప్రాణం. అప్పాల ఆకలి అయితే అంది వర్షకి నీకు తెలియదు అప్పాలాకలి అప్పాలాకలి. ఇగో అయిపోతుంది. వర్ష ఇగో ఉప్పు కారం మంచిగా తప్పిందా చూడు. బాగుందా? ఎమ్మి ఎమ్మి ఆ? సకినాలు బాగున్నాయా గారెలు బాగున్నాయా? గారెలే బాగున్నాయి అంటే వర్ష సకినాలు మొన్న వేసినాం కాబట్టి మొహం కొట్టినాయి, ఇవాళ గారెలు చేసినా బాగున్నాయి అంటున్నావు. మళ్ళీ రేపు ఇవి మొహం కడతాయి, రేపేం అడుగుతుంది ఇక. ఏం కావాలి మళ్ళీ రేపు? కారపూసలు మాకు అమ్మ కారపూసలట మళ్ళీ. అమ్మ అరిసెలు చేయవా? ఇవాళ వేసుకుందామా? చేస్తాం రేపు చేసుకుందాం. ఇవాళ కారపూస ఓ ఇవాళనే కారపూసట మళ్ళా ఇది తొందర అయితే కారపూస వేసుకోవచ్చు. టైం 1 అవుతుంది. అగో సీరియల్ వస్తుంది నిన్నుకోరి నిన్ను కోరి సీరియల్ వస్తుందంటే 1:30కి 12:30కి వస్తుంది. ఇవి తొందరగా కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా కారపూస కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా మా గారెలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీ టేస్టీ అద్దాల గారెలు అయితే రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఇంకా కారపూస కూడా చేసేసుకుందాం. గారెలు కంప్లీట్ అయ్యే వరకు 2:00 అయిందండి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే కారపూసలు కూడా స్టార్ట్ చేసేసాం. మేమైతే మూతల పైన ఇలా కారపూస వేసుకొని వీటినైతే నూనెలో డీప్ ఫ్రై చేస్తామండి. ఇలా కాదు అంటే డైరెక్ట్గా మనం కంచుల్లో కూడా వేడివేడి నూనెలో డైరెక్ట్గా కూడా వేసేయొచ్చండి. మేము 2 ప్రాసెస్లో కూడా కారపూస చేస్తున్నాం చూడండి. ముందుగా మేమైతే కారపూస మిషన్లో ఉండేటువంటి దొడ్డు హోల్స్తో ఉండే దాంతో కారపూసలు వేసుకుంటున్నామండి. ఇవి కొన్ని చేసుకున్నాక చిన్న హోల్స్ ఉన్నటువంటి ఇంకొక ప్లేట్ పెట్టుకొని ఆ సన్నగా ఉన్నటువంటి కారపూస కూడా మేము చేసుకుంటాం. మా ఇంట్లో కొంతమందికి సన్నగా ఉండే కారపూస ఇష్టం అండి, ఇంకా కొంతమందికి అయితే లావుగా ఉండే కారపూస ఇష్టం. అందుకే ఇలా 2 టైప్స్గా చేసుకుంటాం. చూడండి ఇంకా ఆయిల్ అయితే తక్కువైపోయింది. ఇంకా ఆయిల్ తక్కువైన తర్వాత ఇంకా మూతల పైన ఎందుకనేసి డైరెక్ట్గా మేమైతే కంచుడులోనే ఒత్తేసుకున్నామండి కారపూస. ఇలా కూడా చాలా బాగా వస్తాయండి కారపూసలు. చిన్నపిల్లలకైతే ఈ సన్న కారపూస చాలా బాగా నచ్చుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గారెలు కారపూస అయితే రెడీ అయిపోయాయండి. ఇంకేముందండి మేమైతే తినేయాలి. వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.